ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము, నీవు మేలుకొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన దైనందిన జీవితానికి, వృత్తిపరమైన ఎదుగుదలకు అత్యంత ప్రాముఖ్యమైన శ్రమ జీవనం మరియు మెలకువ అనే సూత్రాన్ని బోధిస్తుంది. బైబిల్ గ్రంథం సోమరితనాన్ని తీవ్రంగా ఖండిస్తూ కష్టపడే తత్వానికి దేవుడు ఇచ్చే ప్రతిఫలాన్ని ఈ వచనం ద్వారా ఎంతో ప్రాక్టికల్ గా వివరిస్తుంది. ఈ లోకంలో కలలు కనడం సులువైనదే, కానీ ఆ కలలను నిజం చేసుకోవడానికి సోమరితనాన్ని వదిలి కష్టపడడం ఎంతో ముఖ్యం. దేవుని వాక్యం ఇక్కడ లేమి నుండి తప్పించుకుని సమృద్ధిని పొందుకునే రాజమార్గాన్ని 2 ప్రాముఖ్యమైన హెచ్చరికల ద్వారా చూపిస్తుంది. మొదటిగా, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడుచుట. ఇక్కడ నిద్ర అంటే కేవలం రాత్రి పడుకునే శారీరక నిద్ర మాత్రమే కాదు. బాధ్యతల పట్ల నిర్లక్ష్యం, సోమరితనం మరియు సమయాన్ని వృధా చేసే అలవాటు. ఎవరైతే నిద్రను, సుఖాన్ని అమితంగా ప్రేమిస్తారో వారి జీవితంలోనికి లేమి దొంగల ముంచుకొస్తుంది. భవిష్యత్తులో రాబోయే కొరతలకు భయపడైనా సరే మనిషి తన నిర్లక్ష్య స్వభావాన్ని వీడాలి. సమయం ఎంతో అమూల్యమైనది, దానిని నిద్రకు వ్యర్థమైన వాటికి అప్పగించకూడదు. ఉదాహరణకు, యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో ఒక యజమాని తన దాసులకు వారి సామర్థ్యాన్ని బట్టి తలాంతులు అప్పగించి దేశాంతరము వెళ్తాడు. 5 తలాంతులు 2 తలాంతులు తీసుకున్న వారు వెంటనే కష్టపడి వాటిని రెట్టింపు చేస్తారు. కానీ 1 తలాంతు తీసుకున్నవాడు మాత్రం భయపడి కష్టపడడం ఇష్టం లేక ఆ తలాంతును తెచ్చి భూమిలో దాచిపెడతాడు. ఏ పని చేయకుండా సోమరిగా సమయాన్ని వృధా చేస్తాడు. యజమాని తిరిగి వచ్చినప్పుడు అతడిని చూసి సోమరువైన చెడ్డదాసుడా అని గద్దిస్తాడు. దేవుడి ఇచ్చిన సమయాన్ని, నైపుణ్యాలను ఉపయోగించకుండా సుఖంగా ప్రశాంతంగా ఉందాంలే అని కాలం గడిపేవారు చివరికి తమకున్న అవకాశాన్ని కూడా కోల్పోయి తీవ్రమైన నష్టాన్ని, లేమిని అనుభవిస్తారు. అందుకే దేవుడు సామెతల గ్రంథంలో ఈ మాట అన్నాడు: సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును అని. చీమకు అధికారి లేకపోయినా అది భవిష్యత్తులో రాబోయే కాలం గురించి ఆలోచించి ముందుగానే కష్టపడుతుంది. ప్రియులారా, భవిష్యత్తు అనేది నేడు మనం చేసే పనుల మీద, మనం చూపే శ్రద్ధ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. చీమకు ఏ అధికారి లేకపోయినా రాబోయే కష్టకాలాన్ని ఊహించి ముందే సిద్ధపడింది. కానీ దేవుడు అన్ని సామర్థ్యాలు ఇచ్చినా ఆ 1 తలాంతు దాసుడు మాత్రం సోమరితనంతో తన సమయాన్ని వృధా చేసి ఉన్న అవకాశాన్ని కూడా కోల్పోయాడు. నిద్ర మరియు సుఖలోలత అనేవి మన కళ్ళ ముందు తాత్కాలిక ఆనందాన్ని ఉంచినా అవి చివరికి మనల్ని శాశ్వతమైన లేమి, దరిద్రం అనే అగాధంలోకి నెట్టేస్తాయి. కాబట్టి రాబోయే కొరతలకు భయపడైనా సరే బద్ధకాన్ని వాయిదా వేసే తత్వాన్ని ఇప్పుడే విడనాడదాం. రెండవదిగా, మేల్కొని ఉండుట, పరిపూర్ణ తృప్తి. ఈ వచనంలోని 2వ భాగం అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తోంది. ఎవరైతే తమ బాధ్యతల పట్ల మేల్కొని ఉంటారో, అంటే మెలకువతో చురుగ్గా కష్టపడడానికి సిద్ధంగా ఉంటారో, వారు తమ ప్రయాసకు తగిన ఫలాన్ని పొందుకుంటారు. కష్టపడే ప్రతి చేతిని ఆశీర్వదించడం దేవుని నియమం. మెలకువతో పనిచేసేవాడు ఆహారము తిని తృప్తి పొందుతాడు. వారి జీవితంలో కొరత అనేది ఉండదు. దేవుడే వారిని సమృద్ధిలో ఉంచుతాడు. ఉదాహరణకు, బైబిల్లో శ్రద్ధకు, కష్టపడే తత్వానికి రూతు ఒక అద్భుతమైన ఉదాహరణ. అత్తయ్యైన నయోమితో కలిసి బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆమె చేతులు ముడుచుకొని కూర్చోలేదు. ఆమె పొలంలో పరిగెలు ఏరుకోవడానికి ఉదయాన్నే వెళ్ళింది. బైబిల్ చెబుతుంది, ఆమె ఉదయమున వచ్చి అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంట కొంచెము సేపు కూర్చుండినదే గాని మిగిలిన సమయం అంతయు కనిపెట్టుకుని ఉండెను అని. అంటే ఆమె ఎంతో శ్రద్ధతో చురుగ్గా పనిచేసింది. ఆమె కష్టాన్ని చూసిన పొలం యజమాని బోయాజు ఆమెను ఆశీర్వదించడమే కాకుండా ఆమెకు కడుపార భోజనం పెట్టించాడు. ఆమె తిని తృప్తి పొంది మిగిలిన దానిని ఇంటికి తీసుకువెళ్లి అత్తకు ఇచ్చింది. చివరికి దేవుడు ఆమెను ఆ వంశంలోని గొప్ప స్థానంలో ఉంచి సమృద్ధితో తృప్తిపరిచాడు. అలాగే యేసుక్రీస్తు చెప్పిన 10 మంది కన్యకల ఉపమానంలో 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధిలేని కన్యకలు ఉంటారు. పెళ్లి కుమారుడు ఆలస్యం అవడంతో అందరూ నిద్రపోయినా బుద్ధిగల కన్యకలు మాత్రం మేల్కొనే ఉంటారు. అంటే తమ దివిటీలతో పాటు సిద్ధపాటు కలిగి ఉంటారు. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వారు ఆయనతో కూడా విందులోకి ప్రవేశించి ఆనందించారు, అనగా పరిపూర్ణ తృప్తిని పొందారు. సమయం దాటిపోయిన తర్వాత బుద్ధిలేని కన్యకలు వచ్చి తలుపు తట్టినా లాభం లేకపోయింది.
ఆత్మీయంగా భౌతికంగా మెలకువతో సిద్ధపాటుతో ఉండేవారే దేవుడు సిద్ధం చేసిన ఆశీర్వాదాలనే విందును అనుభవిస్తారనే దానికి ఇదొక స్పష్టమైన ఉదాహరణ. ప్రియులారా, మెలకువగా ఉండడం అనేది కేవలం ప్రమాదాల నుండి తప్పించుకోవడానికి మాత్రమే కాదు, దేవుడు మన కోసం సిద్ధం చేసిన పరిపూర్ణ తృప్తిని అనుభవించడానికి కూడా. రూతు వలె శ్రద్ధతో ప్రయాసపడే చేతులను లోకం గుర్తించకపోయినా దేవుడు తప్పక చూస్తాడు. ఆమె ఉదయాన్నే లేచి చూపిన ఆ శ్రద్ధే ఆమెకు తృప్తికరమైన ఆహారాన్ని, గౌరవప్రదమైన భవిష్యత్తును ఇచ్చింది. అలాగే బుద్ధిగల కన్యకల వలె సమయస్ఫూర్తితో సిద్ధపాటుతో మెలకువగా ఉండేవారే జీవితంలోని గొప్ప ఆశీర్వాదాలనే విందును సకాలంలో అనుభవించగలరు. సహోదరి సహోదరులారా, ఈ రోజు దేవుని వాగ్దానం మన ముందు రెండు స్పష్టమైన మార్గాలను ఉంచుతుంది. ఒకటి సోమరితనం, నిర్లక్ష్యంతో కూడిన నిద్ర ద్వారా వచ్చేలేమి. రెండవది బాధ్యత, సిద్ధపాటుతో కూడిన మెలకువ ద్వారా లభించే పరిపూర్ణ తృప్తి. మనం నేర్చుకున్న దైవ సత్యాల ప్రకారం ఒక తలాంతు దాసునిలాగా భయపడి బద్దకించి ఉన్నదాన్ని మట్టిపాలు చేయకుండా చీమల వలె రాబోయే కాలాన్ని ముందే గుర్తించి శ్రద్ధగా మన బాధ్యతలను నెరవేర్చుకుందాం. లోకం మన కష్టాన్ని గుర్తించకపోయినా రూతు వలె తెల్లవారక ముందే లేచి ప్రయాసపడదాం. సమయం మించిపోకముందే బుద్ధిగల కన్యకల వలె మన ఆత్మీయ భౌతిక జీవితాలను సిద్ధపరచుకుందాం. మన చేతి కష్టాన్ని ఆశీర్వదించే దేవుడు మనతోనే ఉన్నాడు. కాబట్టి సమయాన్ని వృధా చేసే అలవాటును, వాయిదా వేసే తత్వాన్ని ఇప్పుడే విడనాడదాం. శ్రద్ధతో మెలకువతో ముందడుగు వేద్దాం. నిశ్చయముగా దేవుడు మన ప్రయాసను సఫలం చేసి తన పరలోకపు సమృద్ధితో మనలను కడుపారా తృప్తిపరుస్తాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడవాలని, మేము మేల్కొని ఉండినేడలా ఆహారము తిని తృప్తి పొందుదుమని ఈ లోకంలో కలలు కనడం సులువే గాని ఆ కలలను నిజం చేసుకోవడానికి సోమర్తనాన్ని వదిలి కష్టపడడం ఎంతో ముఖ్యమని నీవు సెలవిచ్చావు. తని నీకు స్తుతులు దేవా. భవిష్యత్తు అనేది నేడు మేం చేసే పనుల మీద, మేం చూపే శ్రద్ధ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది గనుక నిద్ర మరియు సుఖలోలత అనేవి మా కళ్ళ ముందు తాత్కాలిక ఆనందాన్ని ఉంచినా అవి చివరికి మమ్మల్ని శాశ్వతమైన లేమి అనే అగాధంలోకి నెట్టేస్తాయి గనుక రాబోయే కొరతలకు భయపడైనా సరే బద్ధకాన్ని వాయిదా వేసే తత్వాన్ని ఇప్పుడే విడనాడే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, ఆత్మీయంగా భౌతికంగా మెలకువతో సిద్ధపాటుతో ఉండేవారే నీవు సిద్ధం చేసిన ఆశీర్వాదాలనే విందును అనుభవిస్తారు గనుక మా కుటుంబంలో ఎటువంటి లేమి లేకుండా నీ పరలోకపు ఆశీర్వాదాలతో మా గృహాలను నింపి మేం చేసే ప్రతి పనిని రూతు వలె శ్రద్ధతో చేస్తూ నీవు ఇచ్చే విజయాన్ని, గౌరవాన్ని పొందుకునే వారంగా ఉండుటకు కృప చూపమని, ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బద్ధకం నుండి విడిపించి చురుకైన వారిగా మార్చి వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని, నీవు ఇచ్చే పరిపూర్ణ తృప్తిని వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.